బాగా బరువు ఉన్నది కదా. అబ్బా అన్నే టైంకి వచ్చినవరా. ఈ బెడ్షీట్లు అన్నీ పిండిన బాగా బరువు ఉంది, పైకి తీసుకెళ్ళవా? సర్లేవే వస్తున్నావు. బా చెల్లయ్, ఆల్రెడీ బట్టలని పిండినావు కదనే, మళ్ళీ ఇవన్నీ ఏంటివే? మరి మళ్ళీ ఎవరు పిండుతారన్న, అందుకే అన్నీ ఒకటేసారి పిండేసిన. బా ఈ వాషింగ్ మిషన్ రిపేర్ వచ్చి 10 రోజులు అవుతుంది. వానికి ఫోన్ చేస్తే అగొస్తా ఇగొస్తా అన్నాడు, ఇంతవరకు రాలే. వాడుగా నాకు దొరకాలి. ఇక సర్లే అన్నయ్య, రిపేర్ చేసి ఆయన కోసం చూసుకుంటుంటే బట్టలన్నీ ఖరాబ్ కావా, అందుకే నేనే పిండేసిన. ఇక ఫోన్ చేసాడు కాదే, డైరెక్ట్ వన్ ఆఫీస్కి వెళ్ళామని సంగతి చెప్తా. సరే కానీ అన్నయ్య, ఏంటి ఈరోజు ఇంత ఫ్రీగా ఉన్నా? మార్కెట్ టైం అయింది కదా. వాళ్ళ మార్కెట్ హాలిడే చెల్లాయి, అందుకే ఫ్రీగా ఉన్నా. ఫ్రీగానే ఉన్నావు కదా అన్నయ్య. మరి వరంగల్ షాపింగ్కి వెళ్ళి కుర్తాస్ తీసుకుందామా? ఏంటమ్మా సరిగ్గా వినిపించలేదు? మొన్నేమో డైలాగ్ వేసినట్టు గుర్తు, కుర్తాల కోసం కకృతి పడేదాన్ని కాదని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇదేంటి? అంతేలే అన్నయ్య, నేను షాపింగ్ తీసుకెళ్ళమంటే మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తావు? అదే మీ సృజన తీసుకెళ్ళమంటే గంతులేస్తే తీసుకెళ్తావు. ఇదిగో ఎక్స్ట్రాలు మాట్లాడడానికి అస్సలు మంచిగా ఉండదు చెప్తున్నా. అయినా నేను ఎప్పుడు తీసుకుపోయినా సృజన అని షాపింగ్కి? నాకేం తెలుసు అన్నయ్య, ఆమె గురించి నా తెలియకుండా అన్ని ఎంక్వైరీ చేస్తాను. నా తెలియకుండా ఎన్ని షాపింగ్స్ చేస్తానో, ఎన్ని చోట్ల తిరుగుతున్నావు, నాకేమన్నా చెప్తున్నావా? చెల్లె నీకు తెలియనప్పుడు తెలియనట్టు ఉండవే. అక్క వచ్చిన పని చూసుకొని వెళ్ళిపోపు. చూసినావా సృజన అంటే నీకు ఎంత కోపం వస్తుందో? ఒకసారి మీ సృజనకు ఫోన్ చేసి తిన్నావా సృజన అని అడగపోయాను. అది తింటే ఎందుకు తినకుంటే నాకేంది? అయినా నేను దాన్ని నేను ఎందుకు అడుగుతా? అయ్యో అన్నయ్య, నువ్వు ఫోన్ చేయలేదని బెంగతో తినకుండా కూర్చున్నదేమో. ఒకసారి ఫోన్ చేసి సృజన తిన్నావా అని అడగకపోయాను. నాకు అర్థమైంది నువ్వు నన్ను ఎక్కిరిస్తూ మాట్లాడుతున్నావని. ఇట్లా కాదు కానీ నీ పని చెప్తావు. అన్నా ఓ అన్న, ఆరేసిన బెడ్షీట్లన్నీ ఎందుకు తీస్తానోరా? పోనీలే కదా, బరువు ఎక్కువైంది కదా అని తీసుకొస్తే పైకి నువ్వు నా మీదే పంచులు వేస్తున్నావు. ఇప్పుడు నేను అవన్నీ కిందికి తీసుకుపోతా, వచ్చి నువ్వే ఆరేసుకో. ఓ అన్నయ్య అన్నయ్య. శివ, మొన్న 10,000 దాక్కుంటే పట్టుకొచ్చి ఇచ్చిన వాట బిడ్డ, ఇవాళ కడ తెచ్చినావు? ఆ 10,000 అమ్మ ఇంటి పని అవుతుంది అని చెప్పి మా దోస్తుగాని అడిగి ఇచ్చిన. అవునా బిడ్డ, ఇదివరకే అన్వేషి దగ్గర 50,000 తీసుకుంటే మళ్ళీ ఈ 10,000 60,000 అయితే ఎట్లనో ఏం కాతో. సరే అమ్మ, నువ్వైతే ఏం టెన్షన్ పడకు, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా కదా. అదే బిడ్డ, ఇంటి పని మొత్తం అయిపోయింది కదా, మరి బట్టే ఖాళీగా ఉంటుంది కదా బిడ్డ, ఏదైనా జాబు చూడరాదు. 10,000 20,000 దొరికినా కానీ ఎంతకంతే అయ్యం. సరే అమ్మ, చూస్తాం మరి. అదే బిడ్డ, వట్టిగా ఖాళీ కూర్చుంటుంది, ఫోన్ పట్టుకొని కూర్చుంటుంది. ఏదైనా పని పోయినా 4 పైసలు వస్తాయి. అమ్మ ఏందే నువ్వు ఊకే ఫోన్ చూస్తాను అంటావు? నేను సంపాదించిన ఫోన్లా నీకేందో నోరు మూసుకో. 24 గంటలు వట్టి కూర్చుంటుకుంటా ఫోన్ పట్టుకుంటాను. నీ ఫోన్కే తెలియాలి, నీకే తెలియాలి, నువ్వేం సంపాదిస్తాను. నీ అవ్వ ఎప్పుడు ఇంత ప్రశాంతంగా ఉండనియవానే? సరేనే సుజన, నేను మరికాడికి పోతానా మరి. పో. సరే అన్న, నువ్వు నాకు మాత్రం కంపల్సరీ నెల గడతా అంటేనే ఇంట్రెస్ట్, మరి నీకు పైసలు ఇస్తా. సరేనే, అట్లనే ఎవరైనా సాక్షి సంతకం పెట్టినా కూడా తీసుకోని రా. సరే ఉంటాను. కొడుక అవి మొత్తం 30,000 ఉన్నాయా చూడు? 58, 59, 60. అమ్మ 30,000 ఉన్నాయి. మళ్ళీ 30,000 వాళ్ళకి ఇస్తాను బిడ్డ. ఈ 30,000 అమ్మ, అది గుడెనక సమ్మాయిలేనానే, ఆయన్ని అడిగిండే ఇక, అందుకే ఆయనకు ఇస్తాను. గుడెనక సమ్మయ్య బిడ్డ, ఆయన టైంకి ఇస్తాడు, టైంకి వడ్డీ కూడా కడతాడు. సరే సరే అమ్మ, అయితే ఈసారి చిట్టి వసూలు కూడా మొత్తం అయిపోయినాయి. నెక్స్ట్ ఎవరెవరైతే ఇంట్రెస్ట్ కడిగిలో వాళ్ళకు కూడా పైసలు అన్ని ఇచ్చేసింది. ఇంకెన్ని ఉన్నాయి మరి పైసలు ఇంట్లో? ఇంకా 3 లక్షల చిల్లర ఉన్నాయి బిడ్డ. ఓ 2 లక్షల దాకా ఇంట్లో నుంచి ఇంకో 1,00,000 ఎవరికి అన్ని ఇయ్యరాదు అడిగితే. అదే అమ్మ, ఆ స్కూల్ వెనుక మల్లేసి ఉన్నాడు చూసినావా అని, ఆయన 1,00,000 రూపాయలు అడుగుతాండే. ఇక్కడ మనం బాబాయ్ దగ్గర చిట్టి వేసినప్పుడే చక్క చిట్టి పైసలు కట్టలే, ఇయ్యాలన్నా వద్దా అని చెప్పేసి ఆలోచిస్తాను. మల్లేసి కొద్దు బిడ్డ, అప్పుడే బాబాయ్కి చిట్టి కట్టక ఇబ్బంది పెట్టిండు. ఇప్పుడు నువ్వు ఇస్తే మళ్ళీ నీకు ఇస్తాడో ఏడో తెలియదు. అదే అమ్మ, 1,00,000 రూపాయల కిందికి బండి తాకట్టు పెడతా అంటాడు. సో మరి ఏం చేద్దామని చెప్పి ఆలోచిస్తాను. ఈ బండి పెట్టే 4 నెలలు అవుతుంది, 40,000 కిందికి. మళ్ళీ ఇంకో బండి పెట్టుకుంటాను అంటాను. ఆ బండి ఎన్ని నెలలు ఉంచుకుంటావు? ఈ బండి అమ్మితే 10,000 రావు. ఇప్పుడు ఆయన 40,000 కట్టకుంటే మనకు లాసేనా? సరే అమ్మ, ఇక మల్లేసికి ఇవ్వండి బిడ్డ. ఎవరికి పడితే వాళ్ళకు పైసలు ఇయ్యకు, నమ్మి ఎవరైతే మంచిగా కడతారో వాళ్ళకే ఇయ్యి. సరే అమ్మ, ఇక 10 గంటల వరకు ఆ సమ్మాయికు పైసలు ఇస్తా అని చెప్పేసి అన్న, పోయి 30,000 ఇచ్చేస్తా.
అరే శివ, నీ పని మంచిగా ఉంది కదరా, తిన్నావు మంచిగా అరిగేదాకా వచ్చి మరి కింద కూర్చున్నావా? ఏందే ప్రశాంతంగా కూర్చున్నా సాయంత్రానికి 4 బీర్లకు ఎట్లా సెట్ చేయాలని అర్థం కాక జీవులో పైసలు లేవే నేను ఆలోచించుకుంటాను కూర్చొని. అరే ఎప్పటికే బొత్తలో 4 బీర్లు వాడాలారా, 1-2 ఎత్తేమైందిరా? వచ్చే సృజన 4 నా లక్కీ నెంబరే. ఆ 4 బీర్లు అవుతేనే ఈ బొత్త హ్యాపీగా ఉంటుంది ఆ రోజు ఇక నాకు. సరేరా, నువ్వేం టెన్షన్ పడకు. మొన్నవానికి 10,000 టెండర్ ఇచ్చినావు కదా, అలా పైసలు ఇస్తా 4 బీర్లకి. అబ్బా చాలే, ఈ మాట అనేది నాకు కనిపించినట్టు అయిందే. సరే కానీ అన్వేషణలో ఏం చేసినావే మరి? ఆ బకరాగా ఆడారా, మన ప్లాన్ ప్రకారం అయితే యాక్సెప్ట్ చేసినాక చూడాలి మన ఎక్స్ప్రెషన్. వామ్మో, ఇంకేమున్నదే, నీకు ఇచ్చిన 50,000 నాకు ఇచ్చిన చిట్టి పైసలు స్వాహా. అరే ఇప్పుడైతే లవ్ యాక్సెప్ట్ చేసినాం కదా, మరి నెక్స్ట్ ఏం చేద్దాం? గిది కూడా చెప్పన్నానే, లవ్ ఎట్లా యాక్సెప్ట్ చేసినావు కదా, ఎల్లంగా లవ్ గేమ్ ఆడుకుంటా పైసలు గుంజి అయిపోతుంది కదా. గుంజుదాం కానీ అన్వేష్ గారు నన్ను సిన్సియర్గా లవ్ చేస్తాను. మన దగ్గర డబ్బులు గుంజితే మనకు పాపం దాకా దారా? చూసే సృజన, ఇంకా నువ్వు ఏ యుగంలో ఉన్నావే? ఇది కలియుగం. ఈ కలియుగంలో పాపాలు చేసిన వాళ్ళకే పుణ్యాలు దక్కుతాయి. అరే నువ్వు స్కూల్కి కాలేజీకి చక్కగా రాలేదు, మళ్ళీ యుగాలు పుణ్యాలను మాట్లాడతాను. ఇవి ఎక్కడ నేర్చుకున్నావురా? ఓసే పిచ్చిదానా, నేను ఒక్కసారి వెళ్ళి వైన్స్ కడ కూర్చున్నాను అనుకో, ఆడ ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క యోగి ఉంటాడే. ఇట్లాంటి మాటలు ఎన్నో నేర్పిస్తారే ఆడ. నీకు నీ వైన్స్కి ఒక దండం రా బాబు. అక్కడ కూర్చున్నా ఈ అన్వేషణానికి మున్నానికి టార్గెట్లు ఇస్తాను. ఓసే సృజన, లోపల ఒక సుక్క పడుతున్నానే, ఇట్లాంటి ఆలోచనలు బొచ్చడత్తాయి నాకు. ఇగో మీ లవర్ ఫోన్ చేస్తాండే. ఏ లవర్రా? బక్రా 1 బక్రా 2? క్లారిటీ ఇవ్వచ్చు కదరా. బక్రా 1 మాట్లాడు. అరే అన్వేష్. అరే శివ, ఏమైందిరా? సుజనాన్ని కలిసిన వారా, ఏమైనా చెప్పిందారా? లేదురా, సుజన్ ఏం కలవలేదురా. ఇప్పుడే వాళ్ళ టీమే మాట్లాడదాం అనుకుంటాను సుజన్తో. అరే మామ, నువ్వు చెప్పినట్టే మొత్తం జరిగిందిరా. నిజంగా నీకు థ్యాంక్స్ చెప్పాలరా. సుజనా లవ్ యాక్సెప్ట్ చేసిందిరా. ఓ కొడుక, మొత్తాన్ని సాధించినవారా? మరి సాయంత్రం నుంచి దావట్లేదు ఏం లేదు, ఇప్పుడు ఫోన్ చేస్తానవేంద్రా? అరే అసలు నీకు సాయంత్రమే ఫోన్ చేసి రమ్మని నైట్ కూర్చుందాం అనుకున్నా కానీ ఆ పక్క రోడ్ చిట్టి పైసలు కట్టకపోతే 4 తీసుకొని పోయినరా ఇంటి మీదకి సాయంత్రం. ఇక అట్లా మాకు అదే పంచాయతీ అయింది. ఎవర్రా నీకు పైసలు కొట్టింది? నాకు చెప్తే నచ్చి 4 తంతును కదరా వాడిని. అరే నీ కోపం ఎక్కువ ఉంటారని నాకు తెలుసు కదా, నేను తీసుకొని పోతాడు మన ఎట్లయినా తంతా అని చెప్పేసి నీకు ఫోన్ చేయలేరా. నిమ్మలంగా వాడిని కూర్చోబెట్టి మాట్లాడి ఇక పైసలు వచ్చే ఉపాయం చేసిన. తంతే ఉన్నాయి, వాడు తెగిస్తాడు, ఉన్న పైసలు ఆగిపోతాయి. సరే కానీ మరి ఇవ్వాలని దావత్ చేసుకుందామా వద్దా? మరి పక్క దావత్ చేసుకుందాం రా. మనకి సమ్మాయి పైసలు అడిగి ఉండే 30,000 పోయి నాకు పైసలు ఇచ్చేసి ఇక కలుతా. సరేరా, ఇప్పుడైతే మా పొలం కాడికే పోతా, అక్కడ మరి కాడు ఉంటా, నువ్వు ఆడికే రారా మరి. అవునారా? మరి సృజన కూడా తీసుకోపోరాదరా? నువ్వు నేను సృజన ముగ్గురం ఉండి మంచిగా ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. ఇంట్లో వాళ్ళ అమ్మ ఉంటుంది, ఏం మాట్లాడాలి? అరే నేనేం చెప్పాలి సుజనకి? మీరే లోపడుచు, నువ్వు ఫోన్ చేసి రమ్మని చెప్పరాదురా? సరే రా, నేను మాట ఫోన్ చేసి చెప్తా. నువ్వు ఎట్లా సృజనని కలుపుతావు కదా, ఇక ఆమెను తీసుకొని రా మరి కాడికి. సరేరా, నేను ఉంటానా మరి. సరేరా. చూసినావానే, సాయంత్రం నీకు బీర్ల పైసలు తప్పించిన వాడిని సెట్ చేసినా. ఇక మంచి పని చేసినావురా. అరే నాని, పేపర్లో బంగారం రేటు తగ్గిందని పడ్డది. ఇప్పుడు 1,50,000 వడ్ల పైసలు, నీ 3 లక్షలు, 4,00,000 దాన్ని నెప్పించాను. మరి పెట్టుకుంటుందా ఇప్పుడు? అవునా, బంగారం మీద పెట్టింది ఇప్పుడు కొంచెం లాసులనే ఉన్నది, కానీ ఏం కాలే నాన్న, పెరుగుతుంది. ఏమోరా, ఏం పెడుతుందోరా, అది నీకే మొక్కాలే. పేపర్ చూస్తే నా జల్లు అని నా పానం వేయింది. దెబ్బకే ఉరికొచ్చిండ్రా ఇప్పుడు నీ దగ్గరికి. నువ్వు ఇట్లా టెన్షన్లు పడి బీపీలు పెంచుకోకు నాన్న. నువ్వు ఆ బంగారం తగ్గిందే చూస్తున్నావు కానీ సిల్వర్ పెరిగింది చూడట్లేదా నాన్న? నేను అటు బంగారంలో ఇన్వెస్ట్ చేసినా, సిల్వర్లో కూడా ఇన్వెస్ట్ చేసినా నాన్న. మనము అక్కడికక్కడికి 20,000 ప్రాఫిట్లోనే ఉన్నాం తప్ప లాస్ట్లో అయితే లేం. సరేనా? అట్లా కాదు నాని, వెండికి కిలోకు 4 లక్షలు, ఇది తులానికి 1,70,000 ఉన్నది కారా. నక్కకు 4 తేడా ఉన్నది. ఇప్పుడు నువ్వు 1,50,000 పెట్టినావు, నువ్వు 20,000 లాభం ఉన్నాయి. నాకు ఒకసారి 4,70,000 చూపించురా. నాన్న, నువ్వు బంగారం 20,000 తగ్గిందే చూస్తున్నావు కానీ సిల్వర్ 30,000 పెరిగింది, అది చూడట్లేదు నువ్వు. ఇప్పుడు మనం 4,50,000 పెట్టినాం అంటే ఇంకో 20,000 ప్రాఫిట్లే ఉన్నట్టే కదా, 4,70,000 ఉన్నట్టే కదా. నువ్వేం టెన్షన్ పడకు. అట్లా నానా, వాస్తవం అనేది వెండికి పెరిగింది రేటు, దాని తప్పులేదు. కానీ పేపర్ అకస్మాత్తు చూసేవరకు డౌన్ అయ్యేసరికి నాకు పానంత పోయాల్సినంత పని అయిందిరా. నానా, బంగారం రేటు తగ్గిందని నువ్వు ఎంత టెన్షన్ పడ్డావో నీ మాటలలోనే అర్థమవుతుంది. చెల్లయ్, నాన్నకి టెన్షన్ పడి గొంతు ఎండుకపోయింది, కొంచెం వాటర్ తీసుకురాపు. నువ్వు టెన్షన్ పడి బీపీ ఎందుకు పెంచుకుంటానవే నాన్న? అన్నకు తెలియదు అన్న ఎట్లా చేయాలో. నువ్వు ఉండు, నేను వాటర్ తీసుకొస్తా. అరే నాన్నగా, నాకు ఎందుకో అంత టెన్షన్ ఉన్నది. ఇప్పుడు ఎట్లయితే లాభంగా ఉన్నాం కదా, అది ఉన్న డబ్బులు వీడుకోనరా. నానా, నువ్వు టెన్షన్ ఆపు నాన్న. ఫస్ట్ అక్కడ రష్యా ఉక్రెయిన్ వారు అట్లా నడుస్తూనే ఉన్నది. గోల్డ్ రేట్ కంపల్సరీగా 2 లక్షలు లాగుతుంది.
తాగుడుతోనే తీస్తా. నువ్వు టెన్షన్ వాళ్ళకి నన్ను టెన్షన్ పెట్టాక నాన్న ప్లీజ్. అరే నువ్వు చెప్పేది నాకు ఏం అర్థం అవుతలేదు. వారేందో ఈ కథ ఏందో నాకైతే ఏం అర్థం అవుతలేదు నాన్న గోల్డ్ రేట్ పెరుగుతుందని నేను ప్రాక్టికల్ అనాలిసిస్ చేసి మరీ గట్టిగా చెప్తున్నా. నీకు అంతా చెప్పిన అర్థం కాదు. ఇంకో చెల్లె ఫ్రిడ్జ్ నుంచి మంచి కూల్ వాటర్ తీసుకొచ్చింది, తాగి చల్లవాడు కొంచెం. సరే అన్వేష్. ఏమంటే అండి బక్రాగాడు? ఈ బక్రగాడు ఏం చెప్పినా నమ్ముతాడు రా. నేను మరికాడికి వస్తున్నా, నువ్వు కూడా రెడీ రా అంటున్నాడు. మనం ఇక్కడ ఉన్న విషయం మనకు తెలియదు. సరేనే వాడైతే రాని, వచ్చినాక మన పర్ఫార్మెన్స్ ఏంటో చూపిద్దాం ఇక. అదేరా, ఇన్నో చేసింది ఒక లెక్క, ఇప్పటి నుంచి చేసి ఒక లెక్క. రానివాన్ని సరే తీయ, ఈ బక్రాగానే వదిలే కానీ మన వాడకు రెడీ వాడకు అఖిలేట్ అంటే ఉంటాడు చూసినావా? వాడు కారు కొన్నట్టు కానీ నీకు తెలుసా ఏమన్నా? ఓ కొడుకా, నీ కళ్ళు మళ్ళీ వానిమే పడ్డాయారా? ఇంతకు వాడు ఏ కారు కొన్నాడట? వాడానే క్రేటా కారు కొన్నాడే. దాని కాస్ట్ ఏంటో తెలుసానే? 20 లక్షలే. మన ఊర్లో 20 లక్షలు పెట్టి కారు కొన్నాడంటే రిచ్ కిడ్డరా వాడు. మన గురించి ఆలోచించాల్సిందే. అంతేనే, అసలే ఇది ఎండాకాలం, ఈ బండ్ల మీద ఎండలు ఏం తిరుగుతామే. వాడిని సెట్ చేసినాం అనుకో, మంచిగా కార్లో ఏసీ వేసుకొని మెల్లంగా తిరగచ్చు అట్లా. సరే రా, ఇప్పుడు నువ్వు చేసేదేముంది? మెల్లగా మన గురించి ఎంక్వైరీ చేయి. చేస్తానే, ఏం వరీ కాకు. డ్రైవర్ సీట్లో డ్రైవర్గా లెక్క వాడు, ముందు సీట్లో నువ్వు, వెనక సీట్లో నేను ఒక బీర్ పట్టుకొని మంచిగా ఏసీ వేసుకుని అట్లా తిరుగుతా అంటే ఆహాహా ఆనందమే వేరే. సరేరా, అసలు ఎండాకాలం బాగా ఎండలు కొడతాయట, తొందరగా స్కెచ్ చేయి. నాన్న గోల్డ్ రేట్ తగ్గినాక నాకు కమ్మలు చేపిస్తా అన్నావు కదనే, చేయించరా అదే? ఆగే బిడ్డ, నీ బంగారం తగ్గుడు కాదే. ఆ దేవునికి మొక్కే బంగారాన్ని రేటు పెరగాలని ఆ సమ్మక్క మొక్కు. అరే ఏందే నాన్న, నువ్వు బంగారం ధర తగ్గింది కమ్మలు తీసుకుపోయి నాన్న అంటే బంగారం ధర పెరగాలని మొక్కుమంటాను. ఇక తగ్గినప్పుడే తీసుకోమంటే తీసుకుంటావు, పెరిగినాక ఎక్కడ తీసుకుంటావు నాకు? అట్లా బిడ్డ, బంగారం ధర పెరిగితేనే మా లాభం అవుతుంది. వాడు ఉన్న 4,50,000 బంగారమే పెట్టే, దాని లాభం ఇచ్చినప్పుడు తీసుకుంటా బిడ్డ. నాన్న అన్న బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటా అంటే అన్నకి ఇచ్చినావు, నాకు తీసుకోవే అంటే ఏమో ఇస్తలేవు. ఇప్పుడు నాకు కమ్మలు తీసుకున్నా కూడా బంగారం రేట్ పెరిగితే నా కమ్మలకు కూడా రేట్ వస్తుంది కదా నాన్న. ఏమోనే, ఉన్న పైసలన్నీ వాడికి ఎప్పించిన. ఇక అన్న చెల్లి మీరు ఇయాన్ చేసుకోరే, నాకు తలకన్న పిల్లెత్తాను. చెల్లె ఒక్క 3 నెలలు ఆగవే, నీ కమ్మలు నేను తీసుకుంటా. నాన్న నువ్వు ఇక్కడ టెన్షన్ పెట్టకు. సరే అన్నయ్య. మీ పిల్లగాడు వస్తండే. అబ్బా అన్వేష్గా చూసినావారా, ఇది ఇంతసేపు నాతో ఉన్నది, నువ్వు రాగానే పక్కకు వస్తుంది. అరే శివ, నువ్వు ఎక్కువ చేయకురా. మా వాడు వచ్చినప్పుడు రెస్పెక్ట్ ఇద్దారా, అందుకే లేచి నిల్చున్నా. అంతేనే అన్వేష్ గారు, నీళ్ళు ఎవరేసరికి నన్ను అసలు బెస్ట్ ఫ్రెండ్గా అసలు పట్టించుకోవట్లేవు కదా నువ్వు. చూసిన అన్వేష్, నేను లవ్ యాక్సెప్ట్ చేసి 24 అవర్స్ కూడా అవుతలేదు కదా, వీడు ఇప్పుడే నన్ను మర్చిపోయినా అని మాట్లాడుతాను. అవును సృజన. అరే శివ, ఇప్పుడు మేము పర్సనల్గా కలవాలనుకుంటే నేను ఎందుకురా మధ్యలోకి రమ్మంటుంది చెప్పు. నేను ఇక్కడ రమ్మన్నాం అంటేనే నీ మీద రెస్పెక్ట్ తోటి ఇక్కడ రమ్మన్నాం కదరా. అరే నాకు రెస్పెక్ట్ ఇచ్చేది నాకు అర్థం కాదు, మన దోస్తులం రా. నాకు కోపం అంతా దీని మీనేరా. అరే మా వాడు వచ్చిండని చెప్పేసి నేను నిల్చున్నా, దానికి ఎంత ఫీల్ అవుతున్నావురా? ఆగు. ఇప్పుడు హ్యాపీనా? ఓ కొడుక, నేను ఎట్లా లవ్ స్టోరీలు చూసినా కానీ మీలాంటి లవ్ స్టోరీ చూడలేరా. ఆయన మీద అనుకుని ఖర్చులేరా మ్యాచింగ్ డ్రెస్సులు. అరే శివ, నువ్వేంద్రా జస్ట్ 24 అవర్స్కి ఏమేమో ఎక్స్పెక్ట్ చేస్తాను అంత లేదురా. జస్ట్ ఏదో హ్యాంగర్స్ కుంటే వేసుకొని వచ్చిన అంతే. అరే అయినా మేము అనుకొని వేసుకుంటాం, నీకేంటో ప్రాబ్లము? సరే లేవే, మీరు మ్యాచింగ్ డ్రెస్లు వేసుకుంటుంది సినిమాలో పోతే నాకేంది, నేను ఉండడం మీకు డిస్టర్బెన్స్ అవుతాను కదా, అయితే వెళ్ళిపోతే ఇక్కడ చలిగా నేను. అరే అవునరా, మాకు ప్రైవేసీగా అల్లు పోయి ఇక్కడ నుండి, నేను ఫోన్ చేసినప్పుడు రాబో. అప్పుడే ప్రైవేస్ వరకు వచ్చిందానే. అరే అన్వేష్, నేను వెళ్ళిపోతాను రా, దాంట్లో జాగ్రత్త రా మరిగా. ఊకోరా శివ, సృజన నేను కావాలని చెప్పేసి అక్కడ రెచ్చగొడతానురా. అయినా సృజనకు నాకంటే ఎక్కువ నీకే తెలుసు కదరా. నాకు కూడా అర్థమైందిరా, నేనే కావాలంటే జోకులు చెప్తాను. అరే మరెందుకు అట్లా మాట్లాడుతున్నావురా? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రా, నీకు ఇచ్చే రెస్పెక్ట్ నీకే ఇస్తా, తనకిచ్చే రెస్పెక్ట్ తనకే ఇస్తా. అరే శివ, నేను జస్ట్ లేచి అక్కడికి వెళ్తే అంత ఫీల్ అవుతున్నావు, రేపు పెళ్లి చేసుకొని మా అత్తగారింటికి వెళ్తే ఎంత ఫీల్ అవుతావురా? అదే నాకు అర్థం కాక అడుగుతాను, అత్తగారు ఎక్కడనే అమెరికాలో హాస్టల్లో ఉన్నదా? మన ఊర్లో మన వాడ పక్కకే కదానే. అవునారా అన్వేష్, వీడు పెళ్ళైనా కంపల్సరీ మన ఇంట్లోనే ఉంటాడు, ఎందుకైనా మంచిది, మనం పైన పెంట్ హౌస్ కట్టాలి వీని కోసం. అట్లాగా సృజన, ఇప్పుడు వానికి పిల్ల పెళ్ళి ఏం లేదు కాబట్టి ఏదో అట్లా మనతోటి ఉంటాడు. రేపు అవి సెట్ అయిన తర్వాత మనతోటి ఎందుకు ఉంటాడు? అవును అన్వేష్, అయినా వీనికి తొందరగా పిల్లలను సెట్ చేయాలి, లేకపోతే నా అమ్మాయిని చూసి పెళ్ళైనా చేయాలి వీనికి. ఏం లేదు సృజన, ఏం మాట్లాడుతావు? నాకు ఇప్పుడే పెళ్ళైందే, నన్ను కొన్ని ప్రశాంతంగా బతనే రాదే. ఏంటి నేను ప్రశాంతంగా ఉంచాలా? రోజుకి 4 బీర్ల బొత్తలో వస్తాను, అదేమో యాదగిరి గుట్టలా విరిగింది, దాన్ని నేను అమ్మాయి చూసింది అనుకో ఉరుకుతుంది. సరే లేవే, మీ అనేసి గట్ట స్లిమ్ ఉన్నట్టు 6 ప్యాక్, నాకేమో పొట్టున్నది అంతేనా ఇక? అరే నేను నిన్న అన్నా ఏమనంటే నన్నను మావన్ జోలికి ఎందుకు పోతానవరా? మావాడు ఎట్లున్నా అందగాడే.
సరేలేవే తప్పైంది. మీ అన్నగారిని ఏమనలే, మీ 6 ప్యాక్ నాది అదిరి గుట్ట. ఆగులరా ఇప్పటికి ఇదే కొట్లాటారా మీది? అవును సృజన, ఇల్లు పని మొత్తం అయిపోయింది కదా, మరి మీ అమ్మ ఎప్పుడు ఇంట్లోకి వస్తా అంటుంది? ఎక్కడ వేసు ఇంటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు బండ అస్సలు పని కాలేదు. ఇంకా ఎక్కడైనా 50,000 లక్ష సెట్ అయితే మంచిగా ఉండవు. అవునరా, సృజన్ చెప్పింది కూడా కరెక్టేరా. నేను కూడా 2-3 ఊళ్ళు అడిగినరా, ఇస్తా అంటారు కానీ టైంకి ఎప్పుడు ఎత్తలేరా. అవునా శివ, ఎవరిని అడిగినావురా? ఎంత ఇంట్రెస్ట్కి ఇస్తా అన్నారు? ఇక ఫైనల్గా రమణ రెడ్డిని అడిగినరా, మేము 2 చొప్పున అడుగుతాను 3 చొప్పున అంటాను, అది ఎటు తెవుతలేదురా. ఇక అరే రమణారెడ్డి గురించి నీకు తెలిసి కూడా మరి ఆయన ఎట్లా అడిగినావురా? ఆయన 3 రూపాయల వడ్డీకి తప్ప ఒక పావు కూడా తగ్గడు. అదేరా, ఏడే సెట్ అవుతుందని చెప్పి ఇక సపరేట్ కూకున్నాం రా. ఇక అన్వేష్, నువ్వు నాకు రూపాయి చొప్పున ఇస్తున్నావు కదా, నీ దగ్గర ఏమైనా సెట్ అవుతాయా డబ్బులు? అన్న గుర్తుకున్నది, కానీ ఇక నీకు ఇంట్రెస్ట్కి ఇస్తే గలీజ్గా ఉంటుంది కదా సృజన. అప్పుడు అంటే వేరే, ఇప్పుడు వేరే కదా. 50,000 వరకు అయితే సెట్ అయితే కావచ్చు. అదే అన్వేష్, నీ డబ్బులు నీకు మళ్ళీ తొందరగానే ఇచ్చేస్తా. నా బండి తాకట్టు పెడుతున్నా, ఆ డబ్బులు రాగానే ఇచ్చేస్తా. ఏం మాట్లాడుతున్నావు సృజన? అది ఎంతో ఇష్టంతో కొనుక్కున్న బండి దాన్ని తాకట్టు పెట్టేందుకు? సరే నేను ఇత్తది నిమ్మలంగా నీ దగ్గర వెళ్ళినప్పుడు నాకు ఇత్తు మళ్ళా. బట్ థ్యాంక్స్ అన్వేష్, నీలాగా అర్థం చేసుకుని లవర్ దొరికినందుకు నేను చాలా అదృష్టవంతురాలిని. అబ్బా అన్వేష్, ఈ టెన్షన్స్తో మస్తు హెడ్ఏక్ అవుతుంది. నువ్వు ఫ్రీ ఉంటే చెప్పు, రేపు వెళ్ళిండు అట్లా సిటీకి వెళ్ళి మూవీ చూసి వద్దాం. అరే, ఈ మున్నగాడు ఫోన్ చేస్తున్నాడు రా. వాడిని ఫోన్ చేస్తాను ఇప్పుడు నీకు. వాళ్ళు కలుస్తా అని చెప్పినారా, మేబీ దాని గురించే కావచ్చు. సరే మనం మాట్లాడు. హలో సృజన, ఏం చేస్తున్నావు? ఏం లేదు మున్నా, చెప్పేందుకు ఫోన్ చేసినావు? ఏం సృజన, కలుస్తా అని చెప్పి మెసేజ్ చేస్తా అన్నావు, ఇంతవరకు నువ్వేం మెసేజ్ చేయాలని నేనే కాల్ చేశా. అరే, ఈ ఇంటి పనుల వాడి మర్చిపోయినా మున్నా, వాళ్ళ పక్క కలవాలంటవా? కలవాలి కదా మరి, నీతోని కొంచెం పర్సనల్గా మాట్లాడేది ఉందని చెప్పి ఆల్రెడీ చెప్పేస్తున్నా కదా. ఓకే ఓకే మున్నా, కొంచెం సేపు అయితే ఇల్లు పని అయిపోతుంది, అయిపోయి నేను మెసేజ్ చేస్తా. మళ్ళీ కలుస్తా అని చెప్పి మెసేజ్ చేస్తా అంటున్నావు. ఏమేమో మరి నాకైతే తెలియదు. నేనైతే మనం ఎప్పుడు రెగ్యులర్గా కలిసే ప్లేస్కి వెళ్ళి వెయిట్ చేస్తా. ఈవినింగ్ 5 వరకు ఉంటా. ఇక వచ్చారా అని నీ ఇష్టం. మున్నా, నువ్వు నా కోసం వెయిట్ చేసిన అవసరం ఏం లేదు. 5 o'clock వరకు ఉంటా అంటున్నావు కదా, అప్పటిదాకా వస్తాలే. ఓకే మరి, నేను షార్ప్ 5 వరకు మనం కలిసే ప్లేస్లో ఉంటా. నువ్వు కూడా మిస్ కాకుండా వచ్చేయాలి మరి. సరే. ఓకే బాయ్. ఏందన్నే అమ్మన్న గారి గోలా, ఎందుకు కలుద్దామంటావు ఏంది? ఏమోరా, వీడేమో కాల్ చేసి ఊకే పర్సనల్గా మాట్లాడదాం అంటున్నాడు. కొంపస్ వీడు కూడా ప్రపోజ్ చేయడు కదా. ఇంకేందే, వీడు పర్సనల్గా వెళ్దాం అంటుంటే ఇక వీడు కూడా లైన్కి వచ్చినట్టే. ఇక అరే, ఒకవేళ వీడు ప్రపోజ్ చేస్తే ఏం చేయాలరా? ఏం చేయాలని అడుగుతావేందా? ఇప్పుడు అన్వేష్ గారికి ఏదో చేసినావు, వీని కూడా అదే చేయి. ఏమోరా, మన కలిసి ఇంట్రెస్ట్ లేదు నాకు, ఏదైనా పని ఉందని చెప్తా. అరే, ఇంతకన్నా మంచి టైం దొరకదే, నేను చెప్తాను కదా, 1 week కలుపు ఫస్ట్. సరే తేరా. ఇట్లే మాడిపోయిన మొహంతో ఈ డ్రెస్ వేసుకొని పోకు, మంచిగా నీట్గా రెడీ అయిపో. ఓకేరా. సరేనే, నేను ఒక్క ఏం చేయాలి, నేను అట్లా వైన్ సైడ్ పోతాను మరి, ఏదో నాకు అప్డేట్ ఇవ్వాలి. సరేరా. ఏంటి సృజన 5 వరకు కలుస్తా అని చెప్పింది కదా, ఇంకా రాలే ఏంటి? సరే ఒకసారి మెసేజ్ చేద్దామా? హాయ్ సృజన. హాయ్ మున్నా. సృజన, ఒకటి అడిగితే ఏమనుకోకు, లైక్ ఇట్లా కలుస్తా అని చెప్పి ఫోన్లు చేయడం, మెసేజ్ చేయడం, నువ్వేమి ఇబ్బందిగా ఫీల్ అవ్వట్లే కదా? ఇబ్బందిగానే ఉంది మున్నా. ఎందుకు ఈ మధ్యలో ఊకే కాల్ చేసి కలుద్దామని మాట్లాడుతున్నావు? అవునా, అంటే నేను చేసే ఫోన్ కాల్స్ కానీ మెసేజ్ కానీ లేకపోతే ఇలా కలవడాలు కానీ నువ్వు ఇబ్బందిగానే ఫీల్ అవుతున్నావు అనమాట. అంటే మనం ఫోన్ చేసుకొని మాట్లాడడం, కలవడం, వీటికో పర్పస్ ఉంటుంది కదా. నువ్వు ఏ పర్పస్లో మాట్లాడుతున్నావు మున్నా? పర్పస్ అంటే నేను నీకు చేసే కాల్స్ కానీ మెసేజ్ కానీ ఒక పర్పస్తోనే ఇస్తున్నా. మరి ఆ పర్పస్ ఏంటో నీకు ఇంకా అర్థం కాలేదా? నాకు అర్థమైంది ఏంటంటే, నా ఫ్రెండ్ వాళ్ళు అనేవి కదా, నన్ను కూడా ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేస్తున్నాను అనుకుంటున్నా. ఓకే,
నా చెల్లి నీకు ఫ్రెండ్, సో నువ్వు నన్ను కూడా ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేస్తున్నావు, బాగుంది. బట్ నేనే నీ గురించి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నా. ఏంటి నా గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావా? అంటే నువ్వు నన్ను ఫ్రెండ్లా ట్రీట్ చేస్తలేవా? అంటే ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేస్తున్నా, బట్ నాకైతే ఫ్రెండ్ కంటే ఎక్కువ ట్రీట్ చేయాలని ఉంది. లైక్ నీతో కాల్స్ మాట్లాడినప్పుడు కానీ, నీకు మెసేజ్ చేస్తున్నప్పుడు కానీ నాకు వచ్చే హ్యాపీనెస్ ఫ్రెండ్తో ఉన్నప్పుడు వచ్చే హ్యాపీనెస్ అయితే కాదు, ఇట్స్ బియాండ్ ఇట్. మొన్న నీ మాటలు కొంచెం అర్థమైనట్టున్నది. కొంచెం అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్పు కదా. నాకు చెప్పాలనే ఉంది, బట్ చెప్తే నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటావు అని చెప్పేసి అదే టెన్షన్ అవుతుంది లోపల. నువ్వు నా దగ్గర ఎందుకంత టెన్షన్ పడుతున్నావు మొన్న? ఏంటో క్లియర్గా చెప్పు కదా. సరే, నువ్వు ఎలాగో డైరెక్ట్ అవ్వమన్నావు కాబట్టి నేను కూడా డైరెక్ట్ అయిపోతున్నా. ఇన్ని రోజులు మన జర్నీ నువ్వు ఫ్రెండ్షిప్లా ట్రీట్ చేసినావు, కానీ నేను మాత్రం ఇంకా డీప్ అనేది తీసుకున్నా. సో మన ఈ జర్నీని సో కాల్ ఫ్రెండ్షిప్ అనుకుంటూ నాకు కంటిన్యూ చేయడం ఇష్టం లేదు. అందుకే ఐ లవ్ యూ. సృజన, నీ ఫేస్లో టెన్షన్ చూస్తే నాకు అర్థమైపోతుంది. ఆల్ ఆఫ్ సడన్ చెప్పేసరికి నువ్వు టెన్షన్ పడతావు, నాకు అర్థమైంది. ఓకే, ఏదో చెల్లెవాళ్ళు అన్నయ్య కానీ అతను ఫ్రెండ్షిప్ చేసి ఉంటావు, బట్ నేను మాత్రం లోపల నడుస్తుంది జెన్యున్గా చెప్పేసిన అంతే. నువ్వంటే నాకు నిజంగా అంత ఇష్టం. ఓకే మొన్న నీ మనసులో ఏముందో నువ్వు క్లియర్గా చెప్పినావు, కానీ నేను ఎప్పుడైతే నీ గురించి అట్లా ఆలోచించలేదు. ఓకే, నాకు అర్థమైంది నువ్వు ఇప్పటివరకు నా గురించి అలా ఆలోచించాలని చెప్పేసి. బట్ ఇప్పుడు నేను నీకు ఓపెన్గా నా ఫీలింగ్ చెప్పేసా కదా, లవ్ అని చెప్పేసి. సో ఇప్పటి నుంచి నా గురించి అలా ఆలోచించు. అయినా నువ్వే చెప్పావు కదా నేను మంచి అబ్బాయి అది ఇది అని చెప్పేసి, ఆలోచించు. మొన్న మా ఫ్యామిలీ సిచ్యువేషన్ నీకు తెలుసు కదా, మేము ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా నీకు తెలుసు. ఇప్పుడు మాత్రం నాకు లవ్ అని చెప్పేసి ఆలోచన అయితే అస్సలు లేదు మొన్న. సృజన, నేను నీకు ఈ ప్రపోజ్ చేసి స్టెప్ వేసాను అంటేనే ఎన్నో ఆలోచన చేసి, లైక్ నీ గురించి కానీ, మీ అమ్మ గురించి కానీ, మీ జెన్యూనిటీ గురించి అని ఆలోచించి ఈ స్టెప్ వేసాను నేను. సో నువ్వే ఆలోచించి. ఇంకా ఏమో మొన్న అసలు నా లైఫ్లో ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. నా మీద అయితే నువ్వు ఎలాంటి హోప్స్ పెట్టుకోక మొన్న, ఇలా ఫ్రెండ్స్ లాగానే ఉందాం, లైట్ తీసుకో. ఓకే, ఫ్రెండ్స్ లాగానే ఉందాం, బట్ ఇప్పుడైతే నా మనసులో ఉన్న మాట చెప్పాను కదా. సో ఇప్పటి నుంచి అయినా నా గురించి అలా ఆలోచించు ప్లీజ్.